క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ఈ యొక్క ఘోరమైన ప్రమాదంలో మొత్తం 421 మందికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఎయిర్ ఇండియా అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు అవి మన దగ్గరకు వచ్చినాయి. మొత్తం కూడా వారి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఈ మొత్తం కూడా ప్రమాదంలో దాదాపు 421 మంది, ఒక్కరు మాత్రమే బతికి బయటపడ్డట్టు మనకు స్పష్టంగా ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ప్రస్తుతం మృత్యుంజయుడిగా మొత్తం కూడా ప్రతి ఒక్కరు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న పరిస్థితి. తను ఒక్కడే ప్రమాదాన్ని గుర్తించి ఆ ఎమర్జెన్సీ విండో నుంచి బయట దూకడంతో తన ప్రాణాలను దక్కించుకుంటూ, అయితే ఇందులో ఉన్న 241 మందికి సంబంధించి మొత్తం వివరాలు మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఏదైతే వీరందరూ కూడా క్షతగాత్రులుగా కొంతమందిని ఆసుపత్రుల్లో చేర్చిరు, కానీ వారు ఎవరు కూడా ప్రాణాలతో లేరు అనే విషయాన్ని మాత్రం అక్కడున్న అహ్మదాబాద్ పోలీస్ కమిషనరే స్వయంగా వెల్లడించడం. దీనికి సంబంధించి వీరందరూ కూడా మృతుల వివరాలుగానే మనం పరిగణించవచ్చు. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఎవరైతే ఈ యొక్క ఏరోప్లేన్లో ఉన్నారో మెహుల్ రాజ్పుత్, అదేవిధంగా జవదేవ్ గోహిల్, అదేవిధంగా రగిని బెన్ రాజ్పుత్, సాకేత్ రవి, కందర్బ్ ఇలా కూనల్ అగర్వాల్, నికుల్ చౌదరి, అదేవిధంగా శివరాణా, వీరందరితో పాటు 11 మంది చిన్నారులు, మహిళలు, అదేవిధంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, వీరందరూ కూడా ఇందులో ఈరోజు మృత్యువులుగా ఉన్న పరిస్థితి. నిజానికి 422 మందిలో ఒకరు బ్రతికితే మరొక 2 పైలట్లు, 10 మంది ఎయిర్ ఇండియా సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ కావచ్చు, అందులో పనిచేసే సిబ్బంది కావచ్చు, వారిని మినహాయిస్తే మొత్తం కూడా ప్రయాణికులే. అందులో బ్రిటన్కి సంబంధించిన వారు, పోర్చుగీస్కి సంబంధించిన వారు, భారత్కు సంబంధించిన 169 మంది, అదేవిధంగా కెనడాకు సంబంధించిన మంది, ఇందులో ఒకరు మాజీ ముఖ్యమంత్రి గుజరాత్కు సంబంధించి. వీరందరూ కూడా ఈరోజు కాలి బూడిదైపోయిన పరిస్థితి, మాంసపు ముద్దల్లాగా మారిన పరిస్థితి. ఈ యొక్క విజువల్స్ చూస్తేనే మనకు 2 రోజులు నిద్రపట్టని పరిస్థితి, ఎందుకంటే అంత హృదయ విదారకంగా మనకు కనిపిస్తున్నాయి ఈ మొత్తం కూడా. సో దీనికి సంబంధించి ఏదైతే గుజరాత్ ప్రభుత్వం మొత్తం కూడా వివరాలు వెల్లడించే వారందరి పేర్లు కూడా ఇచ్చింది. సో తరుణ్ పర్మర్, శివరాణా, రోహిత్ కుమార్, శివదీప్ జాలా, ప్రీత్ రవేది, కేశవ్ మిట్, ప్రిన్స్ సందీప్ జాలా, శ్రీదేవి, యష్, అదేవిధంగా యశ్కాంత్, ఇలా మొత్తం 240 మంది పేర్లతో గుజరాత్ ప్రభుత్వం అయితే వివరాలు వెల్లడించింది. దీని కింద మనకు ఒక విషయం తెలుస్తుంది, ఏంటంటే వీరు ఎవరు కూడా ప్రాణాలతో లేరు, వారి వివరాలు మాత్రమే, ఎవరెవరు ఫ్లైట్లో ఉన్నారు అనే వారి డీటెయిల్స్ మాత్రమే ఇచ్చింది, పేర్లు మాత్రమే, వారు ఏ దేశం వారు అనేది మాత్రం ఇచ్చింది, కానీ ఆ డెడ్ బాడీ ఎవరిది, ఈ డెడ్ బాడీ ఫలానా వాళ్ళది అని చెప్పుకునే పరిస్థితి ప్రస్తుతం అక్కడ లేదు. ఇంకా ఆ డెడ్ బాడీస్ మీద మొత్తం క్లారిటీనే రాలే. కొన్ని డెడ్ బాడీస్ మాత్రమే డెడ్ బాడీస్ లాగా కనిపిస్తున్నాయి తప్ప, ఇంకా చాలా వరకు మాంసపు ముద్దల్లాగా విరిగిపోయిన, తెగిపడిపోయిన అవయవాలుగానే మాత్రం కనిపిస్తున్నాయి. అయితే వీటిని ఎలా ట్రేస్ అవుట్ చేస్తారు, ఎలా వీటన్నిటిని వాళ్ళు గుర్తిస్తారు, వారి కుటుంబ సభ్యులకు ఎలా అప్పచెప్తారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది కూడా. సో దీనిపైన ప్రపంచ అధినేతలు, అమెరికా అధ్యక్షుడు సహా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా వివిధ దేశాల ప్రధానమంత్రులు దీనిపైన స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు, విచారం వ్యక్తం చేస్తున్నారు. భారత్లో ఇది జరిగి ఉండాల్సింది కాదు, ఇంత పెద్ద ఘోర ప్రమాదం ఇది ప్రపంచాన్ని కలిచివేస్తుందని చెప్పి వారి యొక్క డీప్ కండోలెన్స్ విడుదల చేసిన పరిస్థితి, మీడియా ముందుకు వచ్చి చెప్తున్న పరిస్థితి. మరోవైపు అందులో ఎవరైనా క్షతగాత్రులు ఉంటే బతికి ఉండాలని చెప్పి చాలామంది పూజలు చేస్తున్న పరిస్థితి. సో ఇది ప్రస్తుతం గుజరాత్ అహ్మదాబాద్ ప్రాంతం మొత్తం కూడా అట్టుడికిపోతుంది. దీనిపైనే ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నేషనల్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘోరమైన ప్రమాదం మీదనే
చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.